దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకే ఆయనకు స్తుతులు స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. హల్లెలూయా! ఎంత గొప్ప మాటో చూడండి. ఉపకారి అందరికీ. మానవుల్లో కొంతమంది కొందరిని ప్రేమిస్తారు, కొందరిని ద్వేషిస్తారు. కానీ మన రక్షకుడైనటువంటి దేవుడైతే అందరికీ ఉపకారి. అందరికీ ఎవరొచ్చి తండ్రి నాకు సహాయం చేయని అడిగినా సహాయం చేసేటువంటి దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు, వ్యాధి బాధలు సహాయం చేసే దేవుడు, కష్టాలు కన్నీళ్లు తుడిచే దేవుడు, సమస్త కీడు నుంచి తప్పించే దేవుడు. కాబట్టి నీవు ఆయన నమ్ముచున్నావా ప్రియ దేవుని బిడ్డ? ఇహో అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవంట. ఆయన కనికరము కలిగిన దేవుడు, దయ, ప్రేమ, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరం, ఆయన సమస్త కార్యములు, ఆయన కార్యములు వర్ణించలేమండి. ఎంత గొప్ప దేవుడు. గుడ్డి వారికి చూపు, మూగవారికి మాట, కుంటివారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, నీళ్లపై నడిచి నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి దేవుడు. కాబట్టి ఆయన కనికరములు ఆయన కార్యముల మీద ఉంటాయి. నీవు ఆయన వైపు చూస్తే, ఆయన బిడ్డగా జీవిస్తే, ప్రార్థన అనుభవం నీకుంటే, ఆత్మీయంగా నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే, నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలరు. చింతపడకు బిడ్డ, దిగులు పడకు. నీవు ఆశీర్వదింపబడతావు, నీవు మేళ్లతో నింపబడతావు. నీవే కష్టం చేత కృంగి ఉన్నావో నీ ప్రభు నీ యొద్దకొచ్చి నీ కష్టంలో విడిపించి నీ చేయి పట్టుకుని పైకెత్తే దేవుడు. నీవే పరిస్థితుల్లో భయపడి కృంగే పని లేదు. జీవం గల దేవుడు. నమ్ముచున్నావా? నమ్మిన ఎడల నీ పట్ల దేవుడు వింత కార్యాలు చేస్తారు. భయపడే పని లేదు. అందరూ క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, అవును ప్రభా, నీవందరికీ ఉపకారినైనా సర్వమానవాళి కొరకు నా తండ్రి ఈ లోకానికి వచ్చి నీ రక్తం కార్చి ప్రాణం పెట్టావు అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అందరినీ ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానం చేస్తావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. రుణాలు, సమస్యలు, కష్టాలు ఉన్న బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ప్రభు నువ్వు చేసే ప్రతి ఉపకారానికి స్తుతులు స్తోత్రాలు. నీ కృప కాపుదలిచి సమస్త దేశాల మీద శాంతి భద్రతలు మహిమ పొందేసైనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.